నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియచేయుచున్నాను. ఈరోజు బలపరిచే వాక్యము యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనము. భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపడుతును. నీకు సహాయం చేయవాడు నేనే. నీతి అన్న దక్షిణాస్తముతో నిన్ను ఆదుకొందును. మానవుల యొక్క భయాలు ఎరిగిన దేవుడు, మానవులకు ధైర్యాన్నిచ్చే దేవుడు, మానవులను ధైర్యపరుస్తూ బలపరుస్తూ పలికిన అద్భుతమైన మాటలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నా. భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపడుతును. నీకు సహాయం చేయవాడు నేనే. నీతి అను నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకొందును. మన జీవితాల్లో అనేకమైన శ్రమలు, కష్టాలు, బాధలు, వేదనలు, సమస్యలు మనల్ని తీవ్రమైన భయాందోళనకు గురి చేస్తూ ఉంటాయి. ఆ సమయాలలో మన శరీర స్వభావము మనల్ని మరింతగా కృంగతీస్తుంది. తీవ్రమైన నిరాశతో, నిస్పృహలతో మనము జీవిస్తూ ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో మనము నిస్సహాయులముగాను, బలహీనులముగాను, చేతకాని వారముగాను అనుభూతి చెందుతూ ఉంటాం. అయితే మనము అలాంటి దుఃఖాన్ని పొందకూడదని ప్రభు మనతో తెలియజేస్తున్న మాట భయపడకము అనే మాటను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే దేవుడు మాత్రమే మన భయాలను తొలగించగలుగుతాడు. కాబట్టి ఆయన సర్వశక్తి గల దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సమస్తము చేవాడు కనుక ఆయన మాత్రమే భయపడకము అని చెప్పగలుగుతాడు. సర్వశక్తుడైన దేవుడే స్వయముగా మనకు ధైర్యాన్ని ఇస్తున్నప్పుడు మనము ధైర్యముగా ఉండాలి. దేవుని యందు విశ్వాసములో స్థిరముగా ఉంటూ ధైర్యముగా ఉంటూ జీవించాలని ప్రభు నామములో తెలియజేస్తూ ఉన్నా. ప్రభువారు తెలియజేసిన మాట, నేను నీతో కూడా ఉన్నానని అంటూ ఉన్నాడు. నిన్ను విడవను, ఎడబాయనని ఆయన అంటూ ఉన్నాడు. ఆయన ఎంత మంచి దేవుడు, మనకు ధైర్యాన్ని ఇచ్చే దేవుడుగా, శాంతిని సమాధానమిచ్చే దేవుడుగా ఉన్నాడు. మనకున్న పరిస్థితులన్నిటిలో కూడా ధైర్యాన్నిచ్చి సహాయం చేస్తూ మనల్ని నడిపించే కాపరిగా ఉన్నాడు. ఆయన తెలియజేసిన అద్భుతమైన మాటలను బట్టి ధైర్యముగా జీవిద్దాం, ఆయన మయపరుద్దాం. దిగులు పడకము. చాలాసార్లు దిగులుతో, చింతతో జీవిస్తూ ఉంటాం. దేవుడు తెలియజేస్తున్న మాటలు చింతించొద్దని ఆయన అంటున్నాడు. మీ చింత యావత్తు నా మీద వేయమని అంటూ ఉన్నాడు. నిజముగా ఆయన మన పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు, మన పట్ల ఆలోచన కలిగి ఉన్నాడు. అందుకని ఆయన అంటున్న మాటలు, దిగులు పడకము. భయము మనల్ని ఆవరించినప్పుడు అసమర్థత మనల్లో చోటు చేసుకుంటుంది, మనల్ని పడగొట్టే విధముగా ఉంటుంది. అందుకే అనేక సార్లు మనము తొట్టిల్లే కింద పడిపోతూ ఉంటాం. ఇక మాతో కాదని చేతులు ఎత్తేస్తూ ఉంటాం. ఇక ముందుకు సాగలేమని కుప్పకూలిపోతుంటాం. అలాంటి పరిస్థితుల్లో మనము నిస్సహాయులము గాను, బలహీనులము గాను, చేతకాని వారము గాను మరి అనుభూతి చెందుతూ ఉంటాం. అయితే మనం అలాంటి కష్టాలు పడకూడదని
ప్రభు మనతో చెప్తున్నాడు, దేవుడు మన పక్షమున ఉన్నాడు, నేను నీతో ఉన్నానని కూడా ప్రభు మనతో అంటున్నాడు. ఇది ఎంత అద్భుతమైన మాట! ఇది మనకి ఎంత శాంతిని, సమాధానిస్తుంది. నిజముగా దేవుడు మనకున్న దిగులును, దుఃఖాన్ని తొలగించి నెమ్మదిని, సమాధానమిస్తాడని ప్రభు నామములో జ్ఞాపకం చేస్తూ ఉన్నా. నీకు సహాయం చేయవాడని నేనే. నిజముగా ఆయన మనకి భయాలను తొలగించే దేవుడుగా, మనకున్న దిగులు తొలగించే దేవుడుగానే కాకుండా ప్రతి పరిస్థితుల్లో సహాయం చేసేవాడుగా మన పక్షాన కార్యాలు చేస్తాడని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మనం ఏదైనా ఒక పనిని ఒంటరిగా ఎవరి సహాయం లేకుండా చేస్తున్నప్పుడు బలహీనమైపోతాం. ఆ పని చేయలేక మధ్యలో ఆగిపోతూ ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో నీకు సహాయం చేయవాడు నేనే అంటూ ప్రభు మన ముందుకు వస్తూ ఉన్నాడు. సర్వశక్తుడైన ఆయన మనకు సహాయం చేస్తున్నప్పుడు ఇక మనము చేయలేని పని అంటూ ఏముంటుంది? నిజముగా దేవుడు సహాయం చేస్తాడు, అన్ని పరిస్థితుల్లో సహాయం చేస్తాడు. నేను నిన్ను బలపడుతును. మన భౌతిక బలం కోసం ఆహారం ఎంత అవసరమో మన ఆత్మీయ జీవితానికి కూడా ఆహారం అంత అవసరత అయినది. మనం ఆహారం తీసుకున్నప్పుడు బలం పొందుతాం, సేదతీరుతాం, తిరిగి పనిలోనికి వెళ్తాం. భౌతిక విషయాల్లో, ఆత్మ విషయాల్లో కూడా ఇదే సూత్రము వర్తిస్తుంది. నీతి అను నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకొందును. మనం అలసట చెందినప్పుడు మనం ముందుకు సాగలేం. అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా మనకు చెయ్యి అందిస్తే బాగుంటుందని మనం అనుకుంటాం. అలాంటి సమయాల్లో తన చెయ్యి మనకు అందించేందుకు మన ప్రభు సదా మన ప్రక్కనే నిల్చుని ఉంటాడు. ఆయన తన కుడి చేయి చాచి పడిపోయి ఉన్న మనల్ని లేవనెత్తి చిరునవ్వులు చిందిస్తూ ప్రేమపూర్వకముగా మనల్ని ముందుకు నడిపిస్తాడు. నిజముగా ఈ మాటల ద్వారా మనకేం అర్థమవుతుందంటే, ఆయన మనకు ధైర్యాన్ని ఇస్తాడని, భయాలు తొలగిస్తాడని, సహాయం చేస్తాడని, బలపరుస్తాడని, ఆయన దక్షిణాస్తముతో ఆదుకుంటాడనే మాటలు మనకు అర్థమవుతున్నాయి. అంటే మనము ఆయన బిడ్డలం కాబట్టి ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి ప్రతి విషయంలో సహాయం చేస్తూ మనల్ని చక్కగా నడిపిస్తాడు. దేవుడు అలాంటి కృప ఇచ్చినట్లుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మాకు తెలియజేస్తున్న అద్భుతమైన మాటలను బట్టి నీకు స్తోత్రాలు. భయపడకము, నేను దేవుణ్ణి ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయవాడు నేనే. నీతి అన్న దక్షిణాస్తముతో నిన్ను ఆదుకొందునని అద్భుతమైన మాటలు మాకు వాగ్దానంగా ఇచ్చినందుకు స్తోత్రాలు. నీ మాటల యందు విశ్వాసం ఉంచి, నీ మాటల ద్వారా ధైర్యం తెచ్చుకొని విశ్వాసముతో జీవించడానికి సహాయం చేయమని అడుగుచున్నాం. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను దీవించండి. వారికి కొన్ని ఇబ్బందుల్లో సహాయం చేయండి. ఎవరైతే భయాలతో జీవిస్తున్నారో, ఎవరైతే దిగులుతో జీవిస్తున్నారో, ఎవరైతే మాకు సహాయం లేదని బాధపడుతున్నారో, నీ మాటల ద్వారా ధైర్యం తెచ్చుకోవటానికి సహాయం చేయమని ప్రార్థన చేయించున్నాం. మరి ముఖ్యంగా ప్రార్థన చేయించున్నాం ప్రభువా, ధైర్యం కోల్పోయి దుఃఖముతో, ఒంటరితనముతో, బాధతో జీవిస్తున్నా ప్రతి ఒక్కరిని ధైర్యపరచండి అయ్యా, బలపరచండి. వారికి ఉన్న దుఃఖము, ఆయాసము, బాధ అన్నీ తొలగించమని ప్రార్థన చేయించున్నాం. మా కొరకు ప్రార్థన చేస్తున్నా అయ్యా. మరి ప్రభు, మరి ముఖ్యంగా అయ్యా, మరి పరిచర్య చేస్తున్నా
నీ సేవకులందరినీ కూడా దీవించి ఆస్వాదించండి అయ్యా. నీకు స్తోత్రం. మేమందరం నీ కొరకు జీవించే కృప దయచేయమని, నీ నామంలో ధైర్యం తెచ్చుకొని విశ్వాసంతో ఉంటాను సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్.